మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించి ఉన్నారా? మీ ఇన్కమ్ 50,000 నుంచి 1 lakh అబోవ్ ఉంది. మీ ఏజ్ని బట్టి నెల నెల ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, అంటే రియల్ ఎస్టేట్లో ఎంత, స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత, గోల్డ్ అయితే ఎంత, క్యాష్ ఎంత చేతిలో ఉండాలి. ఓకే, ఇలా ఏజ్ని బట్టి ఈ పోర్ట్ఫోలియోలో మారుతూ ఉండాలి. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కనుక ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మీ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే టాపిక్ ఇవాళ డిస్కస్ చేయబోతుంది. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఏజ్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు 20-21 ఇయర్స్కే జాబ్ స్టార్ట్ చేస్తున్నారు. యావరేజ్ కొంతమందికి 50,000, 1 lakh, 1,50,000 పర్ మంత్ కూడా శాలరీ వచ్చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు శాలరీని కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, సో పెద్దగా టెన్షన్స్ లేనప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి, పెద్దగా బాధ్యతలు లేనప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి. సో మీరు నెలకి ఒక 50,000 జీతం వస్తుంది, ఒక 20,000 సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి యావరేజ్గా. సో మీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ సేవ్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇందులో భాగంగా మీ ఏజ్ 20-30 అనుకుందాం. కాలేజ్ నుంచి బయటకు వచ్చారు, జాబ్ వచ్చేసింది, కొన్ని చిన్న చిన్న బాధ్యతలు అయ్యే ఇంటి దగ్గర అన్నీ తీర్చేశారు, ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ క్యాష్ అనేది మీ అకౌంట్లో కానీ మీ చేతిలో కానీ 5% క్యాష్ ఉండాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15% గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆర్ డిజిటల్ గోల్డ్, ఆర్ ఫిజికల్ గోల్డ్, లేదా గోల్డ్ కాయిన్స్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. 35% స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీకి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి 35%. మిగిలిన 50% రియల్ ఎస్టేట్కి ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మొత్తం చూస్తే మీ ఇన్వెస్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ 50% ఉంది. రియల్ ఎస్టేట్ 50% అంటే మీరు 20,000 సేవ్ చేస్తుంటే 10,000 రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి. 10,000 ఎలా కుదురుతుంది రియల్ ఎస్టేట్కి? సో రియల్ ఎస్టేట్కి లంసమ్ కావాలి కదా. అప్పుడేం చేస్తారు, ఒక చిట్టి వేయండి, ఒక పెద్ద అమౌంట్ అయిన తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్కి కన్వర్ట్ చేయండి. సో రియల్ ఎస్టేట్ తీసుకునేటప్పుడు మీరు ఆల్రెడీ గోల్డ్కో మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్న అమౌంట్ తీయకూడదు. ఈ ఫండ్ దీనికే ఉండాలి, ఆ ఫండ్ అక్కడే ఉండాలి. చాలామంది 20 years తర్వాత డబుల్ అయింది, 30 years తర్వాత డబుల్ అయింది అంటారు కదా. ఇంచుమించు రియల్ ఎస్టేట్ గ్రోత్ కొన్ని ఏరియాల్లో టక్కున 20-30% పెరిగి మళ్ళీ సేమ్ అదే 10-12% రిటర్న్ ఇస్తుంది ఈల్డింగ్. రియల్ ఎస్టేట్ రిటర్న్స్, గోల్డ్ అంతే ఉంది. ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ కూడా ఇంచుమించు అంతే ఉంది, 10-12% లాంగ్ రన్ వేసుకుంటే. కాబట్టి మీరు ఒక 5 years మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఆప్షన్ రాగానే అవి మొత్తం అమ్మేసి ఇక్కడికి తీసుకొచ్చేసి పెట్టకూడదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా 50% దాటకూడదు. మీ ఇన్వెస్ట్మెంట్స్లో 50% రియల్ ఎస్టేట్ ఉంటే మిగిలిన 50% మిగిలిన అసెట్స్ అన్నీ, అంటే ఈక్విటీ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, పీపీఎఫ్ అవ్వచ్చు, ఇంకన్నీ కలిపి 50% ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఇమీడియట్గా మన అవసరాలకు ఉపయోగపడదు. మీరు 10-15 ఫ్లాట్స్ ఉండొచ్చు, అవి మొత్తం ఒక 5-6 కోట్లు అయి ఉండొచ్చు, కానీ మీ అవసరానికి ఏది టక్కున ఉపయోగపడదు. సడన్గా రేపు మీకు ₹1,00,000 అవసరం పడింది, లేదా ఒక 50 లక్షలు అవసరం పడింది అంటే ఏ ఫ్లాట్ అని నమ్మకానికి పెడితే ఇమీడియట్గా అమ్మడిపోదు. సో అర్జెంటుగా కరోనా అనే సిచ్యువేషన్ వచ్చింది, ఇల్లు గడవాలి, రియల్ ఎస్టేట్ తోటి వర్కౌట్ అవుతుంది. ఆ టైంలో మిమ్మల్ని కాపాడేది వితిన్ 1 అవర్లో డబ్బులు ఇచ్చేది గోల్డ్. గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టినా అమ్మేసినా డబ్బులు వచ్చేస్తాయి.
లేదా మ్యూచువల్ ఫండ్స్. అమ్మేస్తే 24 అవర్స్లో లేదా 48 అవర్స్లో వెనక్కి వచ్చేస్తాయి, లేదా దాని మీద లోన్ తీసుకోవచ్చు. కాబట్టి 50% లిక్విడిటీ రూపంలో ఉండాలి, పేపర్ల రూపంలో ఉండాలి, మిగిలిన 50% రియల్ ఎస్టేట్ రూపంలో ఉండాలి. ఇది ఫస్ట్ తీసుకోవాల్సిన ప్లాన్. మీ ఏజ్ కనుక 30 నుంచి 40కి వచ్చేసారు అంటే మీకు మ్యారేజ్ అయింది, పిల్లల హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఖర్చులు ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. అయినా సరే మీ ఇన్వెస్ట్మెంట్, మీ శాలరీ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటూ వస్తున్నారు. కానీ 30-40 మధ్యలో క్యాష్ ఫ్లో 5% అంతే ఉంచాలి, గోల్డ్ 15% అంతే ఉంచండి, మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ 30% అంతే ఉంచాలి, రియల్ ఎస్టేట్ని 30% తీసుకురండి. ఇంకా ఇంతకుముందు 50 చేశాం కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని 30కి తీసుకొచ్చేసి ఇంకొక 20% ఇక్కడ బాండ్స్ స్టార్ట్ అవ్వాలి. బాండ్స్ అంటే మీకు ఆల్రెడీ ఈపీఎఫ్ ఉంటే నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కానీ లేదా ఈపీఎఫ్ కానీ తీసుకోవాలి. ఓకే, కొన్ని కార్పొరేట్ బాండ్స్ వెళ్ళాలి లేదా ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళాలి. ఈ బాండ్స్ సైడ్ ఎందుకు రావాలంటే 30-40 మధ్యలోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ కనుక లేదనుకోండి, అమౌంట్ అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో అదే ఈపీఎఫ్, పీపీఎఫ్ ఉంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇవి లాకింగ్ పీరియడ్లు ఉంటాయి, తొందరగా బయటకు తీయలేరు. ఒకవేళ తీయాల్సి వచ్చినా ఒక 50% తీయగలుగుతారు. అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు, మీ రిటైర్మెంట్ మరీ రోడ్డు మీదకి రాకుండా కాపాడుతుంది. బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ 30 నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఆల్రెడీ శాలరీలో ఉందా, హ్యాపీ, దాన్ని అసలు డ్రా చేయొద్దు. కొత్త కంపెనీకి వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూ చేయండి. వీటిలలో ఏదన్నా ఒకటి, బాండ్స్ అంటే పేపర్, వీటిలో దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయండి. అన్నింటిలో ఉండాలని లేదు, వీటిలో ఏదో ఒక దాంట్లో ఉన్నా పర్లేదు. మీ ఏజ్ కనుక 40 నుంచి 50కి వచ్చింది, ఇక్కడ మీకు పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా 40-50 మధ్యలోకి వచ్చేస్తుంటే పిల్లలు 10th అయిపోయి ఇంటరు, ఇంజనీరింగ్ ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తూ ఉంటారు. సో సేమ్ ఇక్కడ కూడా క్యాష్ ఫ్లో 5% ఉంచండి, గోల్డ్ 15% ఉంచండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ 30%. రియల్ ఎస్టేట్ని ఇంకా తగ్గించుకుంటూ చేయాలి, ఎందుకంటే రిస్కులు పెరుగుతూ ఉంటాయి, మీరు దాన్ని వెళ్ళి చూడాలి, కాపాడుకోవాలి. ఇంకా ఆఫీస్లో బాధ్యతలు బాగా పెరుగుతూ ఉంటాయి. మీరు కొన్న రియల్ ఎస్టేట్ ల్యాండ్ని ఒకసారి చూసి రావడానికి కూడా మీకు టైం దొరకదు. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ రాంగ్ వేలో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపేసి, కాకపోతే ఓపెన్ ప్లాట్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ ఆపేసి తగ్గించేయండి, 20% తగ్గించి బాండ్స్లో 30%కి వెళ్ళండి. అంటే ఇదేంటంటే రిటర్న్స్ తక్కువ ఇస్తుంది, కానీ మిమ్మల్ని సేఫ్టీ జోన్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మీ ఏజ్ 50 నుంచి 60 అబోవ్ ఉంది. 60 అబోవ్ ఉందంటే క్యాష్ ఎక్కువ ఉండాలి ఇంకా ఇప్పుడు. సో 20% క్యాష్లో ఉండండి. రియల్ ఎస్టేట్ అయితే ఇంక ఉండకూడదు 60 తర్వాత. మొత్తం ఇన్ని రోజులు ఉన్న రియల్ ఎస్టేట్ ఏమైనా ఉంటే అవి మొత్తం ఇల్లు కట్టించేసి పిల్లలకి ఇస్తారా, లేకపోతే అమ్మేసి రిటైర్మెంట్ కోసం మీరు ఏమైనా ఉంటే అమ్మేసి అకౌంట్కి తెచ్చేసుకుంటారా? ఓకే, ఇంకా ఒకవేళ మీకు రెంటల్ ఈల్డ్ ఉన్నాయా, వాటిని కంటిన్యూ చేయండి. ఇంకా రియల్ ఎస్టేట్ సపరేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. 50-60 అబోవ్ వచ్చిన తర్వాత ఇక రియల్ ఎస్టేట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓకే, ఎందుకంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, మీరు ఎక్కువ తిరుగుతూ ఉండాలి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఎట్లాగో మీ పిల్లలు ఏ రికార్డు సెటిల్ అయిపోయారు, పెద్ద ప్రాబ్లం ఉండదులే అనుకొని ఇక్కడ కబ్జా అవ్వడానికి కానీ లేదా మెయింటైన్ చూసుకోవడం కానీ చాలా కష్టమవుతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు రెంటల్ ఇచ్చే వాటిని చూసుకుంటూ మీరు ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ 0, మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ 60 వచ్చేంత వరకు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో లేదా హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, 10%కి తీసుకొచ్చేయండి. ఓకే, సో బాండ్స్లో ఎక్కువ పెంచండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్, మ్యూచువల్ ఫండ్, దాని రిటర్న్స్ ఎంత 20 ఇయర్స్కి స్టార్ట్ చేశారు, ఇప్పుడు 60 వచ్చిందంటే 40 ఇయర్స్ జర్నీ చాలా లంసమ్ అయి ఉంటుంది. గోల్డ్ పిల్లల పెళ్ళికి సరిపోతుంది, గోల్డ్ ఇక తగ్గించేయచ్చు. మ్యూచువల్ ఫండ్స్ని కూడా మీకు ఎంత కావాలో అంత డ్రా చేసి మిగిలింది ఎస్డబ్ల్యూపీకి కన్వర్ట్ చేసుకోవచ్చు 60 దాటిన తర్వాత ఇంకా. ఓకే, సో రియల్ ఎస్టేట్ మొత్తం మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి తెచ్చేసుకుంటే సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ని కూడా ఓపెన్ ప్లాట్స్ రూపంలో ఉన్న వాటిని ఇండిపెండెంట్ హౌస్కి కానీ లేకపోతే రెంటల్ ఇచ్చే ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇటు షిఫ్ట్ చేసుకుంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇటు ఎస్డబ్ల్యూపీ నుంచి అమౌంట్, ఇటు రెంట్ నుంచి అమౌంట్ వస్తుంటే ఫైనాన్షియల్గా మీరు ఎవరి మీద ప్రెజర్ కాకుండా, ఏ టెన్షన్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది. సో ఇలా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా అద్భుతంగా చూడగలుగుతారు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పిల్లలకి మంచి లైఫ్, మంచి అసెట్స్ ఇవ్వగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా
రిటైర్మెంట్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏమర్థమైంది కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.